ఈ వీడియోలో మనం ఈవీ బ్యాటరీ 60 వోల్ట్ 20Ah ఈవీ బ్యాటరీ మనకి ఈ టైప్లో వస్తుంది. బ్యాటరీ ఇది వచ్చేసరికి అరౌండ్ ఒక 60 కిలోమీటర్ మైలేజ్ వచ్చిన బ్యాటరీ, ఈవీ బ్యాటరీకి సంబంధించింది. దీంట్లో ఏంటంటే బ్యాటరీ ఒక కస్టమర్కి ఏంటంటే సెల్స్ అన్నీ కూడా 3 years అయిపోయి దాని యొక్క లైఫ్ అయితే తగ్గిపోయింది. ఈ సెల్స్ లైఫ్ అయితే తగ్గిపోయింది. కొన్ని లైన్లు అయితే ఫస్ట్ ఓపెనింగ్ వచ్చేటప్పటికి 2 లైన్లు పోయాయి అనుకొని వేసాను. 2 లైన్లు పోతే వేస్తే అది సక్సెస్ అయితే కాలే. ఈ లైన్లు అయితే వేసాను, చూసారా, ఇది స్టిక్కర్లు వేరేగా ఉన్నాయి. ఇది ఒక లైన్ అండ్ ఇది ఒక లైన్ అయితే వేసాను. 2 లైన్లు వేసినా సరే సక్సెస్ అయితే అవ్వలేదు. ఆ కస్టమర్ ఆ తర్వాత చెప్పారు నాకు 3 years అయిపోయిందని. బ్యాటరీ లైఫ్ అనేది 3 years ఉంటుంది కాబట్టి మనం ఇంకేం చేయలేము సార్, అయితే కొత్త బ్యాటరీ తీసుకోవాలి, లేదనుకుంటే ఇదే బ్యాటరీలో ఇంకో కొత్త సెల్స్ అన్నీ వేసుకోవాలి సార్ అని చెప్పాను. వాళ్ళు కొత్త సెల్స్ అయితే ఓకే చేశారు. బ్యాటరీ ఏ విధంగా ఉంటుందో ఆల్మోస్ట్ అన్ని పార్ట్స్ ఆల్వే ఉంటాయి. ప్రతి ఒక్క పార్ట్స్ అన్నీ ఆల్వే ఉంటాయి. మనం ఏంటంటే ఒక సెల్ హోల్డర్స్ అండ్ సెల్స్ మాత్రమే, తర్వాత సర్వీసింగ్, మరి ఇంకేమైతే ఉండవు. ఇప్పుడు మనం తయారు చేసిన బ్యాటరీ సేమ్ సైజ్ యాజ్ ఇట్ ఈస్గా ఏ సైజ్ అయితే ఉంటుందో అది కూడా మనం తయారు చేసే సేమ్ సైజ్ అదే ఉంటుంది. సేమ్ మళ్ళీ అదే కేసింగ్లో అయితే మళ్ళీ ఇన్స్టాల్ అయితే అవుతుంది. పాత బిఎంఎస్ఏ, పాత క్యాబినెట్, పాత లైట్లు అన్నీ పాతవే ఉంటాయి. ఒక సెల్స్ అండ్ సెల్ హోల్డర్స్ మాత్రమే కొత్తవి అయితే వస్తాయి. ఈ యొక్క కంపెనీ ఏంటంటే బిఎంఎస్ అనేది బ్యాటరీతో ప్లస్ మైనస్తో పాటు బ్యాటరీ నుంచి బిఎంఎస్ నుంచి కొన్ని వైర్లు అయితే వెళ్తాయి. 2 వైర్లు మైనస్ అండ్ సిగ్నల్ వైర్లు అయితే 2 అనేవి వెళ్ళి అవి బండి యొక్క డిస్ప్లేకి అయితే కనెక్ట్ అవుతాయి. అవి ఉండడం వల్ల ఏమవుతాయి, బండి యొక్క డిస్ప్లే అనేది పర్ఫెక్ట్గా పాయింట్స్ అనేవి చూపిస్తాయి. ఒకవేళ ఆ వైర్లు లేకపోతే బండి యొక్క డిస్ప్లేలో మీకు ఫుల్ వోల్టేజ్ ఉన్నా సరే, లో వోల్టేజ్ ఉండడం, లేదా ఎక్కువ ఉన్నా సరే తక్కువ చూపించడం, లేదా తక్కువ ఉన్నా సరే ఎక్కువ చూపించడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే చూపిస్తాయి. ఆ కారణం వల్ల ఏంటంటే మళ్ళీ ఇదే ఎక్కువ శాతం ఇదే బిఎంఎస్ అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. ఇలా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వారంటీ అయితే కొద్దిగా మనం ప్రొవైడ్ చేయలేం. ఏమంటే ఎందుకు అంటున్నానంటే సెల్స్ అయితే మనం అన్ని క్వాలిటీగా యూజ్ చేసాం, కానీ బిఎంఎస్ ఏం చేస్తుంది, బ్యాటరీ మొత్తాన్ని మేనేజ్మెంట్ చేయాలి బిఎంఎస్ఏ. ఈ బిఎంఎస్ మంచిగా ఉంటే సెల్స్ అన్ని కూడా మంచిగా ఉంటాయి. ఇది కరెక్ట్గా లేదనుకోండి ఇవన్నీ కూడా తేడా అయిపోతాయి. అందుకు వారంటీ విషయంలో అయితే కొంతవరకు అయితే తగ్గించి ఇచ్చాము. దాని క్వాలిటీగా పనిచేస్తున్న నమ్మకం అయితే మాకైతే ఉన్నది. ఇది ఓవరాల్ లుక్. అలాగే బ్యాటరీ యొక్క పర్సంటేజ్ కూడా ఇక్కడే చూపిస్తుంది. మన వెహికల్కి అయితే కొత్త బండి యొక్క పర్సంటేజ్ ఎలా అయితే చూపిస్తుంది, సేమ్ యాజ్టీజీగా అదే బిఎంఎస్ కాబట్టి ఇక్కడ పాయింట్లు కూడా చూపిస్తుంది. ఛార్జింగ్ కూడా అయితే ప్రజెంట్ అయితే ఎక్కుతుంది. మీలో ఎవరికైనా ఈవీ వెహికల్కి సంబంధించిన బ్యాటరీస్ ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు ఒకవేళ కొత్త బ్యాటరీ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా అయితే చేస్తే సక్సెస్ అవుతుంది. కానీ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ బిఎంఎస్ అయితే పని చేయాలి. పని చేయకపోతే కొద్దిగా కష్టంగా ఉంటుంది. సేమ్ యాస్టేజ్గా ఇంకో బ్యాటరీ కూడా అలాగే ఉన్నది. ఇది వేరే, ఇది కూడా ఈవీఏ సేమ్ యాస్టేజ్, కానీ ఆ బిఎంఎస్ మోడల్ వేరు, ఈ బిఎంఎస్ మోడల్ అయితే వేరు, కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. సేమ్ మైలేజే వస్తుంది, సేమ్ యాంపియరే ఉంటుంది, సేమ్ సైజే ఉంటుంది. ఒక బిఎంఎస్ మోడల్ అయితే మారుతుంది. సెల్స్ కూడా సేమ్ యాస్టేజ్గా, కలర్ అయితే కొద్దిగా చేంజ్ అయినా తప్ప మిగతావన్నీ సేమ్ టు సేమ్. ఇది ఏంటంటే కొద్దిగా వాటర్ డ్యామేజ్ బ్యాటరీ ఇది.